వంట చేసేటప్పుడు ఒకసారి ఇలా ఆలోచించి చూడండి. ఒక మంచి రెసిపీ చేయడానికి నాలో ఉన్న ఎనర్జీకి థ్యాంక్ యూ. నా 2 చేతుల్ని వాడి ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ మీల్ ప్రిపేర్ చేయగలుగుతున్నందుకు నా చేతులకి థ్యాంక్ యూ. ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్, గ్రెయిన్స్ ఇంత కలర్ఫుల్గా, న్యూట్రిషియస్గా మనకి ఇచ్చినందుకు నేచర్కి, వాటిని పండించి మనకి అందుబాటులోకి తెచ్చినందుకు ఫార్మర్కి ఇంకా పెద్ద థ్యాంక్ యూ. నేచర్ ఇచ్చిన ఈ ఫుడ్ని టేస్టీగా ఒక మంచి రెసిపీలా మార్చుకోగలిగే తెలివితేటలు మనకున్నందుకు థ్యాంక్ యూ. స్టవ్ ఉంది, గ్యాస్ ఉంది, మంచి వెజల్స్ ఉన్నాయి, క్విక్గా ఈజీగా చేసే టూల్స్ ఉన్నాయి. ఇంతకుముందు రోజుల కంటే ఇప్పుడు మన వంట ఈజీ అయినందుకు థ్యాంక్ యూ. వంట చేస్తున్నామంటే కావాల్సినవి కొనగలిగే పరిస్థితిలో ఉన్నామనేది నిజం. ఆ స్థితికి థ్యాంక్ యూ. మనం చేసే వంట తినడానికి మన ఫ్యామిలీ ఎదురు చూస్తుంది అంటే మనం ఇవ్వడానికి, తీసుకోవడానికి మన లైఫ్లో మన అనుకునే పీపుల్ ఉన్నారు. దానికి థ్యాంక్ యూ. ఈ సింపుల్ వంట ద్వారా మన ఫ్యామిలీకి కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నందుకు థ్యాంక్ యూ. నా లైఫ్లో అయితే చట్నీ నేను చేస్తే దోశ వేసి పెట్టే హస్బెండ్ ఉన్నందుకు, ఆ చిన్న సపోర్ట్కి థ్యాంక్ యూ. కొన్ని రోజులు వంట చాలా బర్డెన్లా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి మనకున్న బ్లెస్సింగ్స్ని చూడగలిగితే అదే పని చాలా లైట్గా అనిపిస్తుంది. ఒక స్మైల్తో చేయగలిగేలా చేస్తుంది. వాట్ డు యు సే?